హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. డైలీ లాగ్స్ అనేది అప్లోడ్ చేయట్లా, అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తాను. మనం ప్రస్తుతానికి అయితే చేయలోకి వచ్చాను, ఎందుకంటే మనం సోలార్ అనేది ఆన్ చేసుకోవాలి. మా డాడీ మర్చిపోయాడంట, ఆన్ చేస్తున్నామని చెప్పాడు. కోతులు రాకుండా అనేది సోలార్ అనేది ఆన్ చేసుకుంటున్నాం. చూస్తున్నట్టయితే మనకి సోలార్ అనేది ఆన్ అయింది. పైకి వేస్తే ఆఫ్, కిందకి వేస్తే ఆన్. ఇప్పుడు పట్టుకుంటే షాక్ కూడా కొట్టిద్ది. మనం అంత త్యాగం చేయవసరం లేదు. చూస్తున్నట్టయితే ఇదంతా బొప్పాయి తోట. మనం ఒకసారి రేగే మొక్కలు పెట్టాం కదా, అటు కూడా వెళ్ళి ఒకసారి లుక్ వేసి అయితే వద్దాం. చూస్తున్నట్టయితే కాయలు మాత్రం బాగానే ఉన్నాయి. పా అది ఇవ్వండి కాయలు అనేది ఎలా ఉన్నాయి. మన దొండ పందిరి అంతగా కాయట్లేదు మనకి. అక్కడక్కడ గులాబీ మొక్కలు కూడా పెట్టారు. చూస్తున్నట్టయితే మన రేగు మొక్కలు ఇప్పుడు ఇన్ని సిల్లలు ఉండకూడదు, ఇంట్లో ఒక సిల్లే ఉండాలి, మిగతా కట్ చేసేయాలి. అందుకే వచ్చా చూస్తాకి. మరి సాయంత్రం కానీ మరి పొద్దున కానీ వచ్చి కింద ఉన్న సిల్లల్లో ఒక సిల్ల ఉంచుకొని మిగతా అన్నీ కట్ చేసేసుకుంటే బాగుంటుంది. మూడిట్లో ఇది కట్ చేసేసి ఇది ఒకటే ఉంచితే సరిపోద్ది. అన్నిటికీ కట్ చేయాలి మనం. ఇక కట్ చేసుకుంటే చెట్టు అనేది స్ట్రైట్గా వెళ్ళిద్ది. ఇటు పచ్చని ఉండాలి. చెమటలు మాత్రం మామూలు రావట్లా, ఎండ ఏం చేస్తుందంటే చెట్లు కూడా భలేగా కనపడుతున్నాయి. చూడండి బొబ్బస్కాయ చెట్లు, రేగ్గే చెట్లు ఇవన్నీ. మనం వీటిలో గ్రాఫ్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ. మామిడికాయ చెట్టు మామిడికాయలు కనపడనే లేదా, కానీ కింద బంతిపూలు కనపడుతున్నాయి. అక్కడక్కడ బంతిపూ చెట్లు వేసాం మేము. అంతే గైస్, నేను మళ్ళీ తర్వాత నుంచి అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడితో ఆపేస్తాను. నాకు దూరం నుంచి అయితే ఒక మాదిరిగా పండిన బొప్పస్కాయ అయితే కనపడింది. నేను ఇంటికి తీసుకెళ్దాం దీన్ని కూసా. ఇంకా ఎక్కడన్నా పండి ఉంటే చూద్దాం, లేకపోతే గోయింగ్ టు ద హోమ్. భయం ఉంది కిందది పెద్దగా. గులాబీ పూలు వాడిపోయినాయి.
అంతే వెళ్ళిపోతుంది ఇంటికి. రేగే చెట్టు ఇప్పుడు చిగురి, రేగే కాదు, ద్రాక్ష చెట్టు ఇది ఇప్పుడు చిగురిచ్చింది నాకు. అంతే. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి రెడీ చేస్తావు ఇది.